అంబేద్కర్ వారోత్సవాల్లో భాగంగా బషీర్బాగ్లోని బాబు జగజీవన్ రావు విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు పాదయాత్ర చేపట్టారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ చారిత్రాత్మక బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గత 30 ఏళ్లుగా ఏదో ఒక సాకుతో మహిళా బిల్లును అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల వారు ఏదో రకంగా అడ్డుపడేటువంటి ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ పూనుకున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతుంది. మరి మన ముఖ్యమంత్రి వాదనలు చూస్తూ ఉంటే పసలేని వారు ఆరోపణలు చేస్తూ ఉంటారు. మహిళా రిజర్వేషన్ కు డీలిమిటేషన్ కు ఏమి సంబంధం అని, నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ తో ఎందుకు ముడిపెడుతున్నారని చెప్పి వారు ప్రశ్నిస్తా ఉంటారు. వారు బహుశా మర్చిపోయి ఉంటారు. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందినప్పుడు మహిళా బిల్లు 2026 జనాభా గణాంక వివరాల తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని చెప్పి ఆ రోజు బిల్లులో స్పష్టత ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళా బిల్లులో అమలులో జాప్యం జరగకూడదు. ఈ పాటికే 30 సంవత్సరాల పైగా కాంగ్రెస్ ఈ మహిళా బిల్లును అడ్డుకొని ఏదో నెపంతో వారు బిల్లు ఆమోదం పొందకుండా చేశారని, యూపీఏ హయాంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి చైర్పర్సన్ గా ఒక మహిళ అయినటువంటి సోనియా గాంధీ ఉన్నప్పటికీ కూడా ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఆ రోజు అడ్డుపడితే వెనక్కి తీసుకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి